ప్రభుత్వ నిధులతో జరిగే పనులకు భువనగిరి ఎమ్మెల్యే సొంత సొమ్ముల కలరిస్తున్నారా? పైలా శేఖర్ రెడ్డి గడిచిన 3 ఏళ్లలో ఏం పనులు చేశారు? టీఆర్ఎస్ లోనే ఆయనకు ప్రతిపక్షం తయారవుతోందా? రాజకీయ ప్రత్యర్థుల ఆరోపణలకు ఎమ్మెల్యే సమాధానం ఏంటి? ఈసారి నియోజకవర్గ రాజకీయం రంజుగా మారబోతోందా? ఏర్పడ్డ భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రావి నారాయణ రెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ, కొమ్మిడి నరసింహారెడ్డి, ఎలిమినేటి మాధవరెడ్డి లాంటి హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ మొదట్లో లెఫ్ట్, తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత టీడీపీ పాగా వేశాయి. 2014లో మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ జెండా ఎగిరింది. ఆ పార్టీ తరపున పైలా శేఖర్ రెడ్డి గెలిచారు. భువనగిరి, బీబీనగర్, వలిగొండ, భూదాన్, పోచంపల్లి మండలాలు ఈ సెగ్మెంట్ పరిధిలో ఉన్నాయి. 186,607 మంది ఓటర్లు ఉన్నారు. బీబీనగర్లో నిమ్స్ హాస్పిటల్ పూర్తి, మూసీ ప్రక్షాళన, ఇరిగేషన్ కాలువల పూర్తి, రోడ్ల నిర్మాణం, చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం లాంటి ప్రధాన హామీలిచ్చారు శేఖర్ రెడ్డి. కానీ 3 ఏళ్ల తర్వాత వీటిలో ఒక్కటి కూడా నెరవేరలేదంటున్నారు స్థానికులు. నల్లగొండ జిల్లాలోనే మొట్టమొదటి మున్సిపాలిటీ భువనగిరి. అయినా అభివృద్ధి సంగతి ఏంటంటే మాత్రం ఆన్సర్ లేదు. చాలా సంవత్సరాల తర్వాత అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే ఉండడంతో హామీలు నెరవేరడంతో పాటు పెండింగ్ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించిన ప్రజలకు నిరాశే మిగులుతోంది. నియోజకవర్గంలో ఇంతవరకు డిగ్రీ కాలేజ్ లేదు. రైతు బజార్ కోసం మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేసినా ఏర్పాటవలేదు. పేద రోగులకు పెద్ద దిక్కుగా ఉన్న భువనగిరి ప్రభుత్వాసుపత్రిలో సమస్యల గురించి చెప్పే పనే లేదు. ఒక్కో బెడ్ మీద 2 పేషెంట్స్ పడుకోవాల్సిన పరిస్థితి. కొత్త హాస్పిటల్ వాడి కూడా ఇంత జనానికి సరిపోతలేదు. డబల్ మంచం మీద చేస్తున్నారు. అయినా ఫ్యాన్లు కూడా తిరుగుతలేవు. ఏదైనా పట్టించుకుందామంటే ఎవరు లేరు. ఏ అధికారులు అవసరం లేకుండా అయిపోయింది. ఎవరు పట్టించుకుంటలేరు. బయట చూస్తే ఆ రకంగా ఉన్నది, లోపల చూస్తే ఈ రకంగా ఉన్నది. విద్యను మొత్తం వ్యాపారం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు గడిచినా ఒక డిగ్రీ కాలేజీ కూడా శాంక్షన్ చేయకుండా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ గారు నిర్లక్ష్యం గురి చేస్తున్నారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్య అలాగే ఉంది. భువనగిరి టౌన్ తో పాటు ప్రధాన గ్రామ పంచాయతీల్లో సైతం డ్రైనేజ్ వ్యవస్థ దారుణంగా ఉంది. ఊళ్ల మధ్య ప్రయాణం అంటే రోడ్ల మీద నరకమే. రైతుల కష్టాలు తీరుస్తాయనుకున్న బూనాదిగాని కాల్వ, ధర్మారెడ్డి కాల్వ, పిలాయిపల్లి కాల్వల నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. వాటిని పూర్తి చేసే విషయంలో ఎమ్మెల్యే శ్రద్ధ పెట్టడం లేదన్న అభిప్రాయం ఉంది. ఆయన ఎప్పుడూ నియోజకవర్గంలో తిరుగుతున్నట్టే కనిపిస్తుంది. కానీ అసలు సమస్య మాత్రం పరిష్కారం కావటం లేదు అంటున్నారు ప్రజలు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు, సీసీ రోడ్ లేదు, మౌలికమైన రహదారుల నిర్మాణం జరగలేదు, గ్రామాలకు సంబంధించి కూడా సీసీ రోడ్ల నిర్మాణం జరగలేదు, డ్రైనేజీ వ్యవస్థ లేదు. ఇవాళ అట్లాగపోతే కమ్యూనిటీలకు సంబంధించి కావచ్చు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కావచ్చు, అనేక రకాలుగా ఏమాత్రం అభివృద్ధి కాలేదు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ పనులను పూర్తి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరం కూడా వేచి చూస్తున్నాం. ఇది తొందరగా పూర్తి అయితే అందరికీ ఆరోగ్యపరంగా మంచి సహకారం అందుతుందని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే తన బంధువైన కాంట్రాక్టర్ల ద్వారా ప్రభుత్వ నిధులతో సీసీ రోడ్లు వేయిస్తున్నారని, తీరా వాటిని సొంత డబ్బుతో వేయించినట్లు కలరింగ్ ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు రాజకీయ ప్రత్యర్థులు. అధికార పార్టీలో ఉండి కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోలేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని అడుగుతున్నారు. అది 2 ఏళ్ల కింద శంకుస్థాపన చేసి వదిలేసినారు. ఇప్పటిదాకా మరి దాన్ని పట్టించుకున్న పాపాన పోలే. దాని ద్వారా నిత్యం అనేక ప్రమాదాలకు గురవుతున్నారు ఆ రోడ్డు మీద ప్రయాణించేటువంటి ప్రయాణికులు. మరి అలాగే బీబీనగర్ ఆర్ఓబి పనులు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డాయి. ఆ గేటు పడితే గంట పైన గేటు పడుతుంది. నిత్యం మరి హాస్పిటల్కి వెళ్ళచ్చు కావచ్చు, ఆఫీసులకు పోయే కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, మరి వాళ్ళ యొక్క సౌకర్యాలకు ఇబ్బంది జరుగుతూ ఉంది. దాని గురించి పట్టించుకోలేదు. శేఖర్ రెడ్డి మాత్రం ఎవరెన్ని మాట్లాడినా నా పని నేను చేసుకుపోతానంటున్నారు. ఇప్పటి వరకు చాలా చేశారని, అసలు నియోజకవర్గం ఇంతలా అభివృద్ధి చెందుతుందని ప్రజలే ఊహించలేదంటున్నారు. ప్రతి గ్రామాల్లో కూడా ఏంటంటే మౌలిక వస్తువులు చాలా వరకు అయితే నీటి సమస్య బాగుండే. ఎమ్మెల్యే కాగానే ప్రతి గ్రామాల్లో కూడా నీటి సమస్యను తీర్చడం, బోర్లు వేయడం, మోటార్లు వేయడం వల్ల నీటి సమస్య తీరడం. అలాగే చాలా గ్రామాల్లో ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ కానీ, సీసీ రోడ్లు మ్యాక్సిమం వర్షం వస్తే మొత్తం నీళ్ళమయం ఉండేది. గ్రామాలన్నీ కూడా 55 గ్రామ పంచాయతీలు కొత్త గ్రామ పంచాయతీ తేవడం జరిగింది. అవి ఇప్పుడు నిర్మాణంలో ఉన్నాయి. అలాగే ఇప్పుడు మన భువనగిరి టౌన్లో కూడా చాలా వరకు సీసీ రోడ్లు లేకుండా సీసీ రోడ్లు వేయడం జరిగింది. గతంలో పని చేయలేదు, ఇప్పుడు పని అయింది. పని అయిన దగ్గర అవినీతి అనుడు అంటే అవినీతి మీన్స్ ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే చెయ్యని పనిని బిల్లు లేపుకుంటే నాయకులు, దట్ ఈస్ అవినీతి. ఇంత గొప్పగా అభివృద్ధి జరుగుతుంది కళలో ఊహించుకుంది. ప్రజలు కూడా ఎంతో ఏమో అనుకోరు. ఎమ్మెల్యే ఎట్లుండాలో చూపిస్తున్నా, ఎమ్మెల్యే ఎట్లా సర్వీస్ చేయాలో చూపిస్తున్నా.
ప్రజలకు ఎట్లుండాలి నాయకులు అంటే చూపిస్తున్నాం, ఎప్పుడు అందుబాటులో ఉంటున్నాం. రాజకీయంగా చూస్తే వచ్చే ఎన్నికల టైంకి ఇక్కడ సమీకరణాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, కానీ నాయకుల మధ్య సఖ్యత లేదు. ఈసారి 4-5 టికెట్ ఆశిస్తున్నారు. ఏ రకంగానూ వీళ్లంతా సమన్వయంతో పనిచేసే అవకాశాలు కనిపించడం లేదు. టీఆర్ఎస్ లో కూడా గ్రూప్ వార్ ఎక్కువగానే ఉంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రి మధ్య ఏమాత్రం సఖ్యత లేదు. మిగతా నాయకుల సహకారం లేకుండా ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకుని ఎమ్మెల్యే ఎలా నిలబడగలరన్నది క్వశ్చన్ మార్క్. మరోవైపు గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తర్వాత సెకండ్ ప్లేస్ లో నిలిచిన జిట్టా బాలకృష్ణారెడ్డి అప్పుడే దూకుడు పెంచారు. మళ్లీ ఇండిపెండెంట్ గానే బరిలోకి దిగాలని డిసైడ్ అయి గ్రామస్థాయి పర్యటనలు చేస్తున్నారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా ఎమ్మెల్యేను ఇరుకును పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు కొందరు టీఆర్ఎస్ నేతల అండ ఉందన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండూ జిట్టా మీద ఓ కన్నేశాయన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో భువనగిరి రాజకీయం రసవత్తరంగా మారబోతోంది.